హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకైతే ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ పాస్ అయిన వాళ్ళకైతే మనకు గుడ్ న్యూస్ అనమాట. సో వీళ్ళ కోసమే కొన్ని మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించినప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, సో మరి ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, సో మిగతా డీటెయిల్స్ అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏమన్నా అప్లికేషన్ లింక్స్ ఉన్నా కానీ, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా, ఈమెయిల్ ఐడీస్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. లాస్ట్కి అయినా చెప్తాను, నేను కంపల్సరీ అందులో ఉంటుంది, అక్కడ నుంచి మీకు ఫార్వర్డ్ అవ్వండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో కొత్త వ్యూవర్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫర్దర్గా మీకు వచ్చేటువంటి ఫ్యూచర్లో జాబ్ అప్డేట్స్ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో మనకు వచ్చేసి ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ పాస్ అయిన వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో ఇంజనీరింగ్ అండ్ పీజీ రెండు స్టడీ పాస్ అయిన వాళ్ళకైతే ఒక మంచి ఛాన్స్. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనేది ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. సో ఈ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీస్, మరి మొత్తం వేకెన్సీస్ అనేవి మనకు ఎన్ని అని చూసుకుంటే దాదాపు 102 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1 or 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో మంచి ఛాన్స్ అనమాట ఎవరైతే ఈ యొక్క ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళకు. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క 102 వేకెన్సీస్ లో మనకు కొన్ని విభాగాల వారీగా ఖాళీలను, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో అందులో వచ్చేసి మనకు విభాగాల వారీగా మనకైతే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో చూద్దాం అందులో ఏ యొక్క విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చూద్దాం. మనకు వచ్చేసి ఇక్కడ సిరామిక్స్ లో ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సిరామిక్స్ లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదే విధంగా వచ్చేసి మనకు కెమికల్ విభాగంలో వచ్చేసి మనకు ఒక 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే సివిల్ విభాగంలో ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా, కంప్యూటర్ అండ్ ఐటీ అంటాం కదా, దీనిలో వచ్చేసి మనకు దాదాపు 4 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ విభాగంలో మనకు వచ్చేసి ఒక 22 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ విభాగంలో సో 7 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మరొకటి హ్యూమన్ రీసోర్స్ హెచ్ఆర్ అంటాం కదా. సో ఆ విభాగంలో హెచ్ఆర్ విభాగంలో వచ్చేసి మనకు ఒక 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు ఇన్స్ట్రుమెంటేషన్, ఓకేనా, మనకు ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది కదా. సో దాని విభాగంలో వచ్చేసి మనకు ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. 9th వన్ వచ్చేసి మనకు మెకానికల్ ఉంటుంది కదా. సో మెకానికల్ విభాగంలో దాదాపు 51 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మెటలర్జీ విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకు విభాగాల వారీగా ఖాళీలు అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఎవరైతే ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ ఒక స్ట్రీమ్లలో కానీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి గుడ్ ఛాన్స్ అనమాట. మనకు అన్ని కూడా మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ లో మన అయితే తీసుకుంటున్నారు. సో చూసుకోవచ్చు, సిరామిక్స్, కెమికల్, సివిల్, కంప్యూటర్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా మనకు వచ్చేసి ఫైనాన్స్ లో ఉన్నవి, అదేవిధంగా ఎలక్ట్రికల్ లో ఉన్నవి, హెచ్ఆర్ హ్యూమన్ రీసోర్స్ లో ఉన్నవి, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, అదేవిధంగా మెకానికల్. సో గుర్తుపెట్టుకోండి, మనకు మెకానికల్ 51 హైయెస్ట్ గా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ 22 ఉన్నాయి. సో చూసుకోండి, ఈ యొక్క బ్రాంచ్ లో ఎవరైనా పాస్ అయిన వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, అర్హతలు ఏముండాలి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే చూద్దాం. సో క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, మరి ఎవరు ఎలిజిబుల్ అంటే అర్హత చూసుకుంటే మనకు వచ్చేసి, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు మెయిన్గా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మీరు డిగ్రీ కానీ, గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిగ్రీ కానీ లేదనుకుంటే పీజీ డిగ్రీ కానీ లేదంటే పీజీ డిగ్రీ, నెక్స్ట్ చూసుకుంటే పీజీ డిప్లొమా, ఎందుకంటే చాలా విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో ఇవైతే మీరు పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అయితే కనీసం 60% మార్కులతో అయితే మీరు పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. జనరల్ వాళ్ళు కానీ అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వీళ్ళు కనుక ఈ యొక్క
ఈ యొక్క డిగ్రీలన్నీ కంప్లీట్ చేసి పాస్ అయింటే దాదాపు 60% మార్క్స్ తోటి మీరు పాస్ కావాలి. సో గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ వాళ్ళకైతే ఏం లేదు, వీళ్ళకైతే 60% మార్క్స్ తోటి అయితే మీరు ఒక డిగ్రీ కానీ పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ పాస్ అయి ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు దాదాపు 50% మార్కులతోటి ఒక డిగ్రీ కానీ పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళు ఎలిజిబుల్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం డిగ్రీ కానీ పీజీ డిగ్రీ కానీ అండ్ పీజీ డిప్లొమా కానీ పాస్ అయి ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 50% మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ తీసుకుంటే దాదాపు 27 ఇయర్స్ అనమాట. ఓకేనా, 27 సంవత్సరాలు ఉండాలి మీ యొక్క ఏజ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఒక 5 ఇయర్స్ అయితే మనకు సడలింపు అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి ఒక 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఏజ్లో వీళ్ళకు సడలింపు అయితే ఇస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా. నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ వచ్చేసి మనం కంపల్సరీగా ఆన్లైన్ త్రో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ త్రో మీరైతే అప్లికేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ కాదు, కంప్లీట్గా ఆన్లైన్ త్రో మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అప్లికేషన్ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందో మరి ఎప్పుడు ఎండ్ కాబోతుందో చూద్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు దాదాపు జూలై 22 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. జూలై 22 నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరైతే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ చూసుకుంటే మరి చివరి తేదీ ఎప్పుడు ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు వచ్చేసి ఆగస్టు 18 మనకు లాస్ట్ డేట్ అనమాట. సో ఆగస్టు 18 తారీఖు మనకు లాస్ట్ డేట్. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. దాదాపు మనకు 102 వేకెన్సీస్ అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ విభాగంలో ఉన్నాయి. సో ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ ఇందాక నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే సో ఎంత ఉందంటే ఇక్కడ వచ్చేసి మనకు జనరల్ ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి దాదాపు మనకు జనరల్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు అండ్ అన్రిజర్వ్డ్ అంటే వాళ్ళు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ వచ్చేసి ఫీజు వచ్చేసి మనకు వచ్చేసి 500 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ అదేవిధంగా మనకు ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, సో వీళ్ళు వచ్చేసి మనకు వీళ్ళకు ఫీజు నుంచి అయితే మినహాయింపు ఉంది. సో ఎలాంటి ఫీ లేదు, గుర్తుపెట్టుకోండి. నో ఫీ అనమాట. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కు ఎలాంటి ఫీజు లేదు. జనరల్ ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి జస్ట్ 500 రూపీస్ అయితే మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మరి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఏ విధంగా జరుగుతుంది, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేస్తే ఏ విధంగా మననైతే సెలక్షన్ అయితే చేస్తారని చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకేనా, సిబిటి టెస్ట్ అయితే పెడతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో వచ్చేసి దీనికి మనకు 70% వెయిటేజ్ ఇస్తారు. ఓకేనా, 70% వెయిటేజ్ అయితే దీనికి ఇస్తారు ఈ ఎగ్జామ్కి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఓకేనా, జీడీ అంటాం దాన్ని, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు 15% వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి 15% వెయిటేజ్ అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి వచ్చేసి మనకు 15% ఇస్తారు. దీనికి ఒక 15% అయితే మీకు వెయిటేజ్ ఇస్తారు. ఈ విధంగా టోటల్గా 100% ఉంటుంది. సో ఈ బేస్ మీద అయితే మిమ్మల్ని ఆన్ బోర్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అభ్యర్థులను. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సిబిటి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో ఉన్నటువంటి దానికి మార్క్స్ దాన్ని బట్టి 70% వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ జీడీ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్. దీనిలో 50% వెయిటేజ్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఒక 15% వెయిటేజ్ ఇస్తారు. ఓవరాల్గా చూసుకుంటే 100% అవుతుంది. ఈ బేస్లో అయితే మిమ్మల్ని ఈ యొక్క మెథడ్లో మిమ్మల్ని ఫిల్టర్ చేసి లాస్ట్ ఫైనల్గా అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చాలా మంది నన్ను వెబ్సైట్ లింక్ అడుగుతున్నారు, అప్లికేషన్ లింక్ అడుగుతున్నారు. డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా, చూసుకోండి. అక్కడైతే నేను ఆల్రెడీ పెడతాను, మీరు అక్కడి నుంచి ఫర్దర్ గా మూవ్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలు మరి ఏ సంస్థ నుంచి వచ్చినాయి మరి చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ఎండిసి ఉంది కదా, ఎన్ఎండిసి నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓకేనా. నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీని నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టీల్ లిమిటెడ్ అనమాట, ఓకేనా. సో దీని నుంచి మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు అనమాట. వీటికైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ఎండిసి అనేది మంచి సంస్థ మనకు. సో ఇందులో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, డిగ్రీ అండ్ పీజీ డిగ్రీ, అదేవిధంగా పీజీ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు 60% అండ్ 50% రెండు చెప్పాను. సో అవి చూసుకొని మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఛాన్స్ అనమాట, అస్సలు మిస్ అవ్వదు. సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి మీరు ఫార్వర్డ్గా మూవ్ అయ్యి అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇది ఈరోజు మంచి జాబ్ అప్డేట్. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే కంపల్సరీ మీకు క్విక్ అప్డేట్ కావాలంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నాకు అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు ప్రతి ఒక్క ఏదైనా ఉద్యోగాల గురించి కానీ. సో మీకు అందరికీ నేను రెస్పాన్స్ ఇవ్వలేను కాబట్టి నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అవ్వండి. ఇమీడియట్లీ అక్కడ డైలీ పోస్ట్ అవుతాయి, మిస్ కాకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం.